రామ్ గారు హియర్. యా యా యాక్చువల్లీ తెలుగు ఫిలిమ్స్లో ఫస్ట్ టైం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి హీరో లేకుండా చేస్తున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అండి ఆయన ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఇప్పుడు మనం దాని గురించి అందరికి ప్రపంచం అంతా తెలిసిన విషయం ఆయన ఎందుకు రాలేకపోతున్నారు అదో, మన కుటుంబంలో ఒక వ్యక్తి ఒంట్లో బాగోపోతేనో సరిగ్గా ఆ పని చేయలేకపోతున్నా కుటుంబంలో మిగతా వ్యక్తులు సభ్యులు ఆ పని చేస్తారు. ఇంట్లో అమ్మ అన్నం వండట్లేదని మనం పస్తులు పడుకోం, నాన్న వండుతాడు, అక్క వండుతుంది. అలాగే ఈ రోజున హీరో గారు అందుబాటులో లేనప్పుడు హీరోయిన్ ఉన్నారు, మనకి ప్రొడ్యూసర్ ఉన్నారు, నేనున్నాను, యాక్టర్స్ వచ్చారు, చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఇట్స్ అ కంబైన్డ్ ప్రాజెక్ట్ అండి. ఒక మనిషి లేరు, ఉంటే బాగుండేది, ఆయన అందుబాటులో లేరు కాబట్టి. కానీ మేము ఆయన లేకపోయినా కూడా మాకున్న స్ఫూర్తితో ముందుకు వెళ్తా ఉన్నాం. రమేష్ గారు, సో హీరో వల్ల మూవీ బిజినెస్ ఏమైనా మీకు లాస్ అయిందా, లేదంటే బాగానే జరుగుతుందని నమ్మకం ఉందా? చూడండి, రాజ్ తరుణ్ గారి వల్ల మన తెలుగు ప్రజలు చాలా మ్యాచ్యూర్డ్ అండి. తెలుగు ఆడియన్స్ వాళ్ళు ఒక మూవీ చూడడానికి వచ్చేటప్పుడు ఆ మూవీ కంటెంట్ చూస్తారు. ఆ మూవీలో పాత్రలు ఎవరేమేమి ఎలా పోషిస్తున్నారు, వాళ్ళ యాక్టింగు, లోపల ఉన్న మ్యూజిక్ వాళ్ళందరికీ తెలుసు. దీనిలో ఒక హీరో కాదు, ఒక డైరెక్టర్ కాదు, ఒక ప్రొడ్యూసర్ కాదు, దీనిలో ఆల్రెడీ ఒక 2000-3000 మంది డైరెక్ట్ అందులో ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ రక్తం, వాళ్ళ చెమటలు ఉన్నాయని. అందుకని నేను ఆ పర్టికులర్లీ బిజినెస్ పరంగా ఏదవుతుంది అనేది అందరి చేతుల్లో ఉంది. దాని గురించి మేమే ఎక్కువ అంచనాలు గట్టా వేయట్లేదండి. మేము రిలీజ్కి ఆల్రెడీ రిలీజ్ వచ్చేసాము. మనం 26ని బిజినెస్ మొత్తం అంతా దాని క్వాలిటీ మీద నడుస్తుందండి. మిగిలిన అన్ని దేవుడి చేతులు అండి. రమేష్ గారు హలో అండి, హియర్ ఇక్కడ అండి. హాయ్, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. సార్, వెదర్ ఇట్స్ అ గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్, మీ సినిమాకి అయితే నేషనల్ వైజ్గా ప్రమోషన్స్ అయితే రాజ్ తరుణ్ గారి వల్ల వచ్చేసాయి. సో దీన్ని మీరు ఎట్లా తీసుకుంటున్నారు? నేను మళ్ళీ చెప్తున్నాను, యాక్చువల్లీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేది మేము అందులో మీరు అవనివ్వండి, మేము అవ్వండి, చేసేదే ఉండదండి. అది లైఫ్లో ఇదొక పార్ట్ అండి. వస్తుంటాయి, ఎక్కువ తక్కువలు అవుతుంటాయండి. అయితే దీనికి ప్రమోషన్ అనేది మీరు దాన్ని ఏ యాంగిల్లో మీరు దానికి నేషనల్ వైజ్ అయింది అనుకుంటున్నారు, అది నాకు తెలీదు. కాకపోతే మా ప్రమోషన్లు మాత్రం చాలా పెద్ద లెవెల్లో ఉన్నాయండి. మీకు ఒకటే చెప్తున్నానండి, మా టీజరు 25 మిలియన్ వ్యూస్ అయినాయండి. 108 మిలియన్ ఇంప్రెషన్స్ టీజర్కి. ట్రైలర్కి ఇప్పుడు వరకు ఆల్రెడీ 20 మిలియన్ క్రాస్ అయిపోయినాయండి. అలాగే మా సాంగ్స్ కూడా అన్నీ 10 మిలియన్స్ 15 మిలియన్స్ మొత్తం వ్యూస్ ఉన్నాయండి. అది ఆ క్వాలిటీ చూస్తారండి. మళ్ళీ చెప్తున్నాను మీకు, అది క్వాలిటీ చూసి జనాలు. ఇవన్నీ ఆర్గానిక్ అండి. ఇదేదో మేమేదో బూస్ట్ చేసి ఏమి చేసినా ఏం కావండి. ఇవన్నీ ఆర్గానిక్ వ్యూస్ ఎన్ని ఉన్నాయి. మీరు నార్మల్లీ ఇప్పుడు పెద్ద మూవీస్లో కూడా మీరు చూడండి, వితిన్ 4 to 10 వితిన్ ఫస్ట్ వీక్ మీకు 25 మిలియన్స్ వ్యూస్ దేన్ని అంటారండి? టీజర్కి 20 మిలియన్స్ 4 రోజులు అయింది ట్రైలర్ లాంచ్ చేసి 20 మిలియన్స్ క్రాస్ అయిపోయింది. అది అంటే క్వాలిటీ ఉంటే అండి ప్రజలు దాన్ని అభిమానిస్తారండి, దాన్ని గౌరవిస్తారండి. మేము అదే ఆశిస్తున్నాం.